అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఎదురించకు, గొడవ చేయకు, ఓర్చుకో, ప్రేమించు, సమాధానపడు. ఇదే దేవుడు కోరుకునే మనిషి జీవితం. ఎందుకంటే దేవునికి ప్రతిబింబం నీవు. గుర్తుపెట్టుకో. పరిస్థితులు నిన్ను ఎంత తలకిందులుగా చేసినా భయపడకు. త్వరలోనే ప్రభువు నీ స్థితిని, నీ పరిస్థితిని కూడా మారుస్తారు. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. ఏ స్థాయిలో ఉండడానికి నిన్ను ప్రజలు అర్హుడివి కాదు అంటున్నారో అదే స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. పోగొట్టుకున్న చోటే యేసుక్రీస్తు నామంలో నూరంతల ఫలము పొందుదువుగాక. ఆమేన్. ప్రయాసంతో కుటుంబ భారం మోయుచున్నావా? ఏం భయపడకు. నువ్వు పడే భారము, నువ్వు పడే శ్రమలు సమస్తం దేవుడు కాడిగా మోయుచున్నాడు. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించే ఏ ప్రార్థన వ్యర్థంగా పోదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దిన సేవకులు కార్చే కన్నీరు ఎన్నడూ వృధాగా పోదు. దేవుడు నిన్ను ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా బలంగా నిలబెడతాడు. దిగులు పడకు. లోబడటం, తగ్గించుకోవడం నేర్చుకో. నీవు తప్పకుండా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. భయపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ముందుగా నడుస్తూ దేవుడు తన దూతలను పంపి నీ త్రోవలన్నిటినీ సరళం చేస్తారు. సాతాను మూసిన నీ మార్గాలన్నీ దేవుడు తెరుస్తాడు. నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ సఫలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకి తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే. కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేక నీకు రాసిన నీ ప్రియుడే. రక్షణనిచ్చి రాణిలా మార్చిన యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై